నమస్కారం. నా పేరు సాత్విక్. నేను గ్లోబల్ స్కూల్ 3వ తరగతిలో చదువుతున్నాను. నేను ఈ కథల పోటీలో ఒక కథని చెప్పగలుగుతున్నాను. ఆ కథ పేరు పిల్లి కుక్క. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు పేరు దుర్గయ్య. ఆ దుర్గయ్యకి ఈ ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఆ ఇంట్లోనే ఒక సమస్య, అది ఎలుకల సమస్య. దుర్గయ్యకి ఏం చేయాలో ఆలోచన వచ్చింది. ఒక ఎలుకల మందుని మార్కెట్లోకి వెళ్ళి తెచ్చినాడు. తెచ్చిన తర్వాత ఒక ఎలుకల మూలలో పెట్టినాడు. పెట్టిన తర్వాత ఒక్కటే ఎలుక దాన్ని తినడానికి ప్రయత్నిస్తే అది చనిపోయింది. దుర్గయ్య ఇంకొక ఆలోచన వేసి ఒక బోనలో ఏరేసిన చేపని పెట్టినాడు. దాన్ని చూసి ఒక్క ఎలుక కూడా పట్టించుకోలే. దుర్గయ్యకి అసలు ఆలోచనే రాలే. తన బాధలతో ఒకరోజు తన ప్రియమైన స్నేహితుడు రామయ్య దగ్గరికి వెళ్ళినాడు. రామయ్య ఇది చిన్న సమస్య అని అన్నీ నవ్వినాడు. నవ్విన తర్వాత, ఇగో ఈ పిల్లిని ఇస్తాను, నువ్వు ఇంటికెళ్ళి పెంచుకో, అది ఒక్క ఎలుకని కూడా మిగలకుండా చంపేస్తుంది అని దుర్గయ్య ఈ పిల్లిని తీసుకుని పెంచుకున్నాడు. ఆ పిల్లి ఒక్క ఎలుకని కూడా వదలకుండా చంపేసింది. చంపేసిన తర్వాత దుర్గయ్య ఈ పిల్లిని చాలా మంచిగా చూసుకున్నాడు. చూసిన పిల్లి చాలా సంతోషపడింది. ఒకరోజు వానలో ఒక కుక్క పిల్ల ఉంది. దాన్ని చూసి దుర్గయ్య ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పాలు ఇంకా భోజనం పెట్టి ఇచ్చినాడు. తినిన తర్వాత ఒక కుక్క ఆ పిల్లి అసూయపడింది. అసలు ఇలా అనుకుంది, నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోవట్లే, ఆ కుక్కని బాగా చూసుకుంటున్నారు అని అనుకుంది. ఒకరోజు ఈ కుక్క పిల్ల ఈ పిల్లితో కొంచెం స్నేహం చేయాలి అనుకుంది. కానీ ఈ పిల్లి అసలుకి మాడిపోయింది. ఒకరోజు మాట్లాడుతుంటే ఈ కుక్క అనింది, పిల్లి పిల్లి అసలుకి నన్ను అసలు మాట్లాడినవట్లే ఎందుకు, నువ్వు నన్ను చూస్తుంటే మాడిపోతున్నా ఎందుకు అనింది. పిల్లి అనింది, నాకు అసలుకి ఎవరు పట్టించుకోవట్లే, అసలుకి నిన్నే బాగా పట్టించుకుంటున్నారు అని అనింది. నీ మాటలు అలానే ఉంటాయి, అందుకే నిన్ను పట్టించుకోరు అనింది. ఒకరోజు దుర్గయ్య ఇలా అన్నాడు, మీ ఇద్దరు నమ్మి నేను ఒకరోజు వేరే ఇంటికి వెళ్తున్నాను. అసలుకే దొంగల బాగోలే, అసలుకే మన దగ్గర బంగారం ఇంకా ధాన్యము ఉంది అన్నాడు. కుక్క ఇంకా పిల్లి జాగ్రత్తగా ఇంటిని కాపలా కాశారు. ఈ పిల్లి ఆలోచనతో ఇలా పిలకలేసి కుక్కని ఇలా అనింది, కుక్క బావా పందులు మన పొలంని నాశనం చేస్తున్నాయి. అసలు కానీ కుక్క మాటలు ఆ పిల్లి మాటలు నమ్మి పరిగెత్తిపోయి పొలంకి వెళ్ళిపోయింది.
దొంగలు ఎమ్మటే వచ్చి బియ్యము, ధాన్యము, బంగారము కూడా తీసుకెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం దుర్గయ్య వచ్చేసరికి అసలు ధాన్యము, బియ్యము, బంగారం కూడా లేదు. ఇలా అన్నాడు, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళినారు అన్నారు. ఈ పిల్లి అనింది, ఆ కుక్క అసలుకి నా మాట వినకుండా వేరే కుక్కలతో ఒక ఆట షికారికి వెళ్ళింది. ఆ దుర్గయ్య అన్నాడు, నువ్వు నా మాట నమ్మకుండా ఈ ఇంట్లో అసలు ఉండకూడదు అని అన్నాడు. బాధపడిన కుక్క ప్రతిరోజు ఇంటిని కాపలా కాస్తుంది రాత్రిపూట. కానీ పిల్లి మాత్రం సంతోషపడింది. నన్ను బాగా పెరిగిస్తారు, నన్ను మంచిగా పట్టించుకుంటారు అని అనుకుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పట్టించుకోవట్లే దాన్ని చూసి అది బాగా అసూయపడింది. ఒకరోజు దుర్గయ్య పొలంలో పడుకున్నప్పుడు ఒక పాము కాటేయడానికి వచ్చేసరికి ఈ కుక్క దాన్ని చంపేసింది. దాని తప్పు తెలుసుకున్న దుర్గయ్య దాన్ని చూసి ఆ కుక్కని తన ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆ పిల్లి కూడా తప్పు తెలుసుకుని ఇలా తన యజమానికి ఇలా చెప్పింది, యజమాని నన్ను క్షమించండి, ఈ కుక్కకి ఏం తెలియదు, నేనే పొలంకి పంపించినాను, నన్ను క్షమించండి యజమాని, నన్ను క్షమించండి, బాగా క్షమించండి. సరే అనుకుంది. దుర్గయ్య క్షమించినాడు. ఇంకా పిల్లి కుక్క సంతోషంగా దుర్గయ్యతో ఉన్నారు. ఇంకా ఈ కథ నీతి ఏంటో తెలుసా? ఈ కథ నీతి, ఇతరులను చూసి అసూయ పడకూడదు. సర్లే, ఇంకా మనం మళ్ళీ కలుద్దాం. అందరికీ